చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు సబ్స్క్రైబ్. ఏమైంది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేఎఫ్సి చికెన్ చేస్తాం. మా మమ్మీ కనపడతలే ఫ్రెండ్స్. ఇదేంది? ఇది కూడా కనపడుతుందా? దాంతే పైకి పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కేఎఫ్సి పిల్లలు. చికెన్ చేస్తున్నాం. కేఎఫ్సి చికెన్ చేస్తున్నాం. చూడండి ఎలా చేస్తాము. కొంచెం పైకి పెట్టే పుట్టుదల. ఓకే. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేయించుకుందాం ముక్కలు. పెద్దగా కట్ చేసుకోవాలి, పీసులు కట్ చేయించుకోవాలి. లెగ్ పీస్లు. నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? జరు. దీన్ని వాష్ చేసుకుంటా. ఫ్రెండ్స్, చికెన్ అయితే వాష్ చేసుకుని ఇట్లా అన్నిటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇదిగో ప్రతి పీస్కి ఇట్లా మంచిగా ఘాట్లు పెట్టేసుకోవాలి మిడిల్లో. ఈ పసుపు వేసి కడిగాను, అందుకే మీకు పసుపు కలర్ కనిపిస్తుంది. వచ్చావా? వచ్చింది. మూతి కలిగింది ముండకి. బజ్జీ. ముందుగా ఇందులో మసాలా కలుపుకోవాలి మనం ఈ చికెన్లో. దీనికోసం అనేసి అల్లం పేస్ట్, కారం, సాల్ట్, ఇది చికెన్ మసాలా, ఇది గరం మసాలా అన్నమాట. ఇవి వేసుకొని కలుపుకుందాం. కొంచెం వెనిగర్ కూడా కొంచెం, జస్ట్ కొంచెం వెనిగర్ వేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసేయాలి. ఇంకో విషయం ఏంటంటే దీనికి స్కిన్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. కోటింగ్ వేస్తాం కదా తర్వాత. ఓకేనా, దీన్ని ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టేసేద్దాం. అయితే రెడీ అయ్యేలోపు పప్పు పెట్టాను. దీన్ని పచ్చిమిర్చి పప్పు అంటారు, రాయలసీమ స్పెషల్ అన్నమాట. ఇది తెలుసు కదా. కుక్కర్లో పప్పు, టమాటా, మిర్చి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు అన్నీ వేసిన. ఇప్పుడు దానికి కోటింగ్ కోసం 1.5 కప్పు మైదా, ఒక 1/2 కప్పు వచ్చేసి కార్న్ఫ్లోరు, 2 మిక్స్ చేయాలన్నమాట. ఒక 1/2 కప్పు అది, 1.5 కప్పు అది మైదా పిండి అన్నమాట. వేసుకొని కొంచెం దీన్ని జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఏదన్నా ఉంటే పోయిద్ది కదా పురుగులు. దీన్ని నీట్గా కొంచెం జల్లించేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇది 2 కొంచెం మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం గరం మసాలా, సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అంటే 3 వేసి ఈ పౌడర్లో కలిపితే ఏంటంటే కొంచెం తినేటప్పుడు పిండిలాగా అనిపించకుండా కొంచెం మనకి ఫ్లేవర్ గట్రా కలుపుతుంది. ఇది గరం మసాలా అన్నమాట. ఇప్పుడు వేస్తున్నాం. కొంచెం పిండి అనే కోటింగ్లో ఇది మంచిగా మిక్స్ చేసుకుంటే తినేటప్పుడు పిండి ఫ్లేవర్ కాకుండా మసాలా ఫ్లేవర్ కలుగుతుంది అన్నమాట. ఇది మొత్తం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్స్ ఉంటాయి కదా, బెడ్ ముక్కలు అవి నేను ఒక 4 పీసెస్ తీసుకొని గ్రైండర్లో వేసి మిక్స్ చేశాను. దీన్ని బ్రెడ్ గ్రామ్స్ అంటారు కదా, బ్రౌన్ బ్రెడ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ గ్రామ్స్ కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఒక పక్క తీసుకుందాం.
దీన్ని మంచిగా ఒక 2-3 టైమ్స్ మిక్సీ పెడితే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా దాంట్లో ఒక పక్కన ఒక ప్లేట్లో తీసుకొని చెప్పే వాయిస్ వీడియో చేసేటప్పుడు చెప్దాం అనుకున్నా, కొంచెం డిస్టర్బెన్స్ ఉండబట్టి మళ్ళీ వాయిస్ ఓవర్గా వస్తుంది. అందుకని కొంచెం షింక్ అవ్వదేమో డౌట్గా ఉంది. అందులో వీడియో తీయమంటేనేమో ఇట్లా తీసింది సగం సగం. ఇప్పుడు 2 eggs తీసుకుందాం. 2 eggs తీసుకొని దాన్ని కూడా పలగొట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ చేసుకున్న పౌడర్లో ఇట్లా అద్దుకు గట్టిగా నొక్కాలి. ఆ పౌడర్ అంతా దానికి పట్టాలి, ఆ పిండి అంతా ఇట్లా దులపాలి. నొక్కిన తర్వాత దాన్ని తీసి అంటే కొంచెం దులుపుకుంటే బ్రెడ్లో సారీ మనం 2 eggs తీసుకున్నాం కదా, ఎగ్లో దాంట్లో దాన్ని వేసి కొంచెం సేమ్ మళ్ళీ ఆ పిండిలో వేసి తర్వాత దాన్ని మళ్ళీ బ్రెడ్లో కూడా అది అద్దనమాట ఒకసారి. సేమ్ అంతే, మళ్ళీ ఇంకొక పీస్ తీసుకోవాలి, సేమ్ అట్లనే చేయాలి. సేమ్ అంతే, ఇంకా మళ్ళీ ఇంకో పీస్ చేసిన అట్లే మన పీసులన్నిటికీ ఈ పౌడరు అదే మన మైదా ఇవన్నీ, తర్వాత మన ఎగ్ మిక్స్, తర్వాత బ్రెడ్ పౌడర్, ఈ 3 మంచిగా కోట్ చేసుకోవాలి. మంచిగా కోటింగ్ చేసేసుకుని అన్నీ పక్కన పెట్టుకోవాలి. మంచిగా ముక్కకు బాగా పట్టాలి, పడితేనే దానివల్ల కూడా మంచి టేస్ట్ ఉంటుంది మనకు. అట్లా ఒత్తుకుంటే పిండి అనేది కిందకి అది బయటికి వెళ్ళిపోకుండా ముక్కను పట్టి ఉంటుంది కదా. ఇట్లా అన్నీ పెట్టేసుకొని పీసెస్లన్నీ వేస్తాను, మొత్తం పీసెస్ వేసేసి మొత్తం అంతా ఒకటేసారి పట్టించేస్తున్నాను అనమాట. ఇప్పుడు అది కిలో తీసుకున్నాను కదా, ½ కిలో ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ చేద్దామని పక్కన పెట్టాను అనమాట. ఒకటేసారి చేస్తే మాది ఈవినింగ్కి చల్లగా అయిపోతుంది కదా, అందుకని సగం చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. విలేజ్లో ఉన్న వాళ్ళైతే చాలా బాగుంటుంది ట్రై చేస్తే, ఎందుకంటే అక్కడ తొందరగా చేసి పెట్టుకున్నాం కదా. ఆయిల్ వేడి చేసుకున్నాము, ఆల్రెడీ వేడిగా అయిపోయింది ఆయిల్. సిమ్లో పెట్టాలి ఆయిల్ని, ఎందుకంటే అంత వేడి ఆయిల్లో వేస్తే మాడిపోతాయి అన్నమాట.